Very good evening and welcome to WAR 2019. This is Suresh. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సంగ్రామంపై ఎప్పటికప్పుడు కంప్లీట్ అప్డేట్స్ ఇచ్చేందుకు AP 24/7 మరోసారి రెడీగా ఉంది. నియోజకవర్గాల వారీగా పార్టీల ప్లస్ అలాగే మైనస్లు ఈ ఎపిసోడ్ లో చూడడానికి ప్రయత్నం చేద్దాం. గుంటూరు జిల్లాలోని ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రస్తుతం ఎన్నికల ట్రెండ్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీల మధ్య పోరు ఉత్కంఠ రేపుతుందా లేక వైసీపీ మహిళా అభ్యర్థి ఆ సీట్ను ఎగరేసుకుపోతుందా? ప్రతిపాడు త్రిముఖ పోటీపై ఉన్న సమాచారాన్ని టేక్ ఎ లుక్. కమింగ్ టు పార్టీ వైజ్ క్యాండిడేట్స్ కనుక చూస్తే వాళ్ళ ప్రొఫైల్స్ కనుక చూస్తే ప్రతిపాడు నియోజకవర్గంలో 3 ప్రధాన పార్టీల నుంచి బరిలో ఉన్న అభ్యర్థులను ఒకసారి చూద్దాం. ఈ నియోజకవర్గంలో టీడీపీ నుంచి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, అలాగే వైసీపీ నేతగా మేకతోటి సుచరిత, జనసేన కండువాతో ఈసారి మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రావెల కిషోర్ బాబు రంగంలోకి దిగుతున్నారు. ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నడుస్తుంది కాబట్టి ఇక్కడ పోటీ చాలా టఫ్గా ఉండే అవకాశం ఉందని అటు పొలిటికల్ అనలిస్టులు చెప్తున్నారు. 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచినటువంటి రావెల కిషోర్ బాబు ఈసారి జనసేన నుంచి పోటీకి దిగటం ఇక్కడ గమనించాల్సిన విషయం. వీరికి ధీటుగా వైసీపీ నుంచి సుచరిత ఎన్నికలు సిద్ధమవుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి కొరివి విజయ్ కుమార్ కూడా బరిలో ఉన్నారు. ఇకపోతే ప్రతిపాడులో 2009, 2014 ఈ 2 టైమ్స్ విన్నర్స్ ఎవరు, వాళ్ళ ప్రొఫైల్స్. ప్రతిపాడు నియోజకవర్గంలో గత 2 దఫాలుగా జరిగినటువంటి ఎన్నికల్లో పార్టీల జయాపజయాలను కనుక చూస్తే 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు మేకతోటి సుచరిత. ఇప్పుడు ఆవిడ వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు. అయితే 2009 ఎన్నికల్లో ఆవిడ తన సమీప ప్రత్యర్థి అప్పట్లో టీడీపీ అభ్యర్థి అయినటువంటి వీరయ్యపై జస్ట్ 2092 ఓట్స్, చాలా మైనర్ తేడాతో విజయం సాధించడం జరిగింది. ఆ తర్వాతి పరిణామాలతో కాంగ్రెస్ను ఆమె వేయటం జరిగింది. ప్రభుత్వం పెట్టినటువంటి అప్పట్లో ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చి అనర్హతకు వేటుకు గురయ్యారు సుచరిత. ఇకపోతే ఆ తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఆవిడ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి కూడా గెలవడం జరిగింది. ఇక 2014కు వచ్చేసరికి టీడీపీ తరఫున ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రావెల కిషోర్ బాబు వైసీపీ నుంచి పోటీలో ఉన్నటువంటి 2009లో విన్నర్ అయినటువంటి అలాగే ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి వైసీపీ తరఫున గెలిచినటువంటి మేకతోటి సుచరితను మరోసారి తక్కువ మార్జిన్, ఇది కూడా చెప్పుకోవచ్చు, 7405 ఈ 7405 ఓట్ల తేడాతో చాలా స్వల్ప మెజార్టీతోనే టీడీపీ జెండా ఎగరవేయడం జరిగింది ప్రతిపాడు కాన్స్టిట్యుయెన్సీలో. ఈ నేపథ్యంలో ఈసారి రావెల జనసేన నుంచి బరిలో ఉండడం ప్రతిపాడులో 3 ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య ఎన్నికల ఫైట్గా ఇది మారిపోయింది. కమింగ్ టు 2014 అండ్ 2019 లాస్ట్ టైంకి ఇప్పుడుకి ఉన్నటువంటి ఓటర్స్, నంబర్ ఆఫ్ ఓటర్స్ కంపారిజన్ చూద్దాం. ప్రతిపాడు నియోజకవర్గంలో 2014లోకి వచ్చేసరికి కొంత 2014 టు 2019కి కాస్త పెరిగారు. ఎంత పెరిగారంటే ప్రతిపాడు నియోజకవర్గంలో 2014లో 26,325 మంది ఓటర్లు ఉంటే ఈసారి కొత్తగా 10,141 ఓట్లు యాడ్ అయ్యి టోటల్గా అది 2,36,799గా మారింది. సో కన్సిడరబుల్గా 10,500 ఆడ్గా వేసుకుంటే కనుక ఈ 10,400 చిల్లర ఓట్లు ఎటువైపు మొగ్గుతారు అనేది ఇక్కడ గమనార్హం. ఎందుకనంటే 2009 అండ్ 2014 2 టైమ్స్ కూడా చాలా తక్కువ మార్జిన్తోనే ఇక్కడ విన్నర్ గెలుపొందడం జరిగింది. కాబట్టి ఈ 10,000 ఓట్లు కూడా చాలా కీలకంగా ఉండే అవకాశం ఉంది. కమింగ్ టు క్యాండిడేట్స్ కంపారిజన్, ప్రతిపాడు నియోజకవర్గంలో 3 పార్టీల అభ్యర్థుల వివరాలు చూద్దాం, వారి బలాబలాలను కూడా పరిశీలిద్దాం. కమింగ్ టు టీడీపీ క్యాండిడేట్ డొక్కా మాణిక్యవరప్రసాద్, ఆయన ప్రొఫైల్ కనుక చూస్తే ఆయన ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నేతగా పనిచేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రిగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఆయనకి ఇక్కడ యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంది. ఇక ఆయన గెలిచి టీడీపీ కనుక అధికారంలోకి వస్తే మరోసారి మంత్రి పదవి దక్కే అవకాశం కూడా ఉన్న లిస్టులో ఆయన ముందుంటారు. ఎందుకంటే ఎస్సీ అభ్యర్థుల జాబితాలో కనుక ఎవరికన్నా మినిస్ట్రీ కనుక ఇచ్చే అవకాశం ఉంటే ముందుగా పరిశీలనలోకి వచ్చే పేరు డొక్కా మాణిక్యవరప్రసాద్. కాబట్టి ఇది ఆయనకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్. అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటర్స్ ఇక్కడ 21%, ఒక కన్సిడరబుల్ పర్సంటేజ్తో ఇక్కడ ఎస్సీ ఓటర్స్ ఉండటం ఆయనకి లాభించే అవకాశం. అలాగే తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉండేటటువంటి కమ్మ సామాజిక వర్గం ఓట్లు కూడా దాదాపుగా 25%. సో అటు 25 + 21 ఆల్మోస్ట్ ఇట్స్
46% ఆఫ్ ఓట్స్ ఆయనకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇక కమింగ్ టు వైసీపీ క్యాండిడేట్ దట్ ఈస్ సుచరిత, ఆవిడ 2 సార్లు ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందినటువంటి హిస్టరీ ఉంది. నియోజకవర్గంలో మంచి పట్టున్నటువంటి నాయకురాలుగా ఆవిడకి పేరుంది. ఆవిడ గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోవటం కూడా అక్కడ కాస్త లాభించే అవకాశం. ఎందుకనంటే మార్జిన్ ఆఫ్ ఓట్స్ వచ్చేసరికి చాలా తక్కువ కాబట్టి ఈవిడ ఈసారి దాన్ని అధిగమించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ థర్డ్ క్యాండిడేట్ వచ్చేసరికి రావెల కిషోర్ బాబు. ఆయన ఇంతకుముందు టీడీపీ తరఫున గెలిపొందినటువంటి వ్యక్తి. ఆయన ఇప్పుడు జనసేన తరఫున పోటీ చేస్తారు కాబట్టి ఆయన గనక ఓట్లు చీలిస్తే సుచరితకి ఇంకాస్త ఈజీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇదంతా కూడా ఒక ఎగ్జంప్షన్సే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ ముగ్గురు కూడా చాలా కీలకమైనటువంటి స్ట్రాంగ్ క్యాండిడేట్స్ కాబట్టి ఇక్కడ మిగిలిన నియోజకవర్గాలతో పోలిస్తే ఈ నియోజకవర్గం చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. ఇక మారినటువంటి రాజకీయ పరిస్థితులు కూడా సుచరిత తనకు అనుకూలంగా ఉన్నట్లుగా భావిస్తున్నారు. గత ఎన్నికల్లో జరిగినటువంటి చిన్న చిన్న తప్పిదాలని ఈసారి పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొంది ప్రస్తుతం ఆ టైంలో మినిస్టర్గా ఉన్నటువంటి రావెల కిషోర్ బాబు తన అనుభవానికి తోడు పవన్ ఇమేజ్ కూడా ఈసారి తనను గట్టెక్కిస్తుందని ఆయన భావిస్తున్నారు. మొత్తానికి ఇలా ముగ్గురు కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. సుచరిత, రావెల కిషోర్ బాబు అయితే ప్రచారంలో ముందుంటే కాస్త డొక్కమాణిక ప్రసాద్ ఇక్కడ ఈయన లోకల్ క్యాండిడేట్ కాదు, అది కొంత ఆయనకి మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా ముగ్గురు కూడా స్ట్రాంగ్ క్యాండిడేట్స్. కమింగ్ టు పార్టీ వైజ్ అనాలిసిస్, టీడీపీ పార్టీ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చూద్దాం. టీడీపీ అభ్యర్థి ప్రతికూల సానుకూల అంశాలను కనుక చూస్తే ఇక్కడ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కావడం అనేది డొక్కా మాణిక్య ప్రసాద్కు ఒక ప్లస్ అయ్యే అవకాశం ఉంది. పార్టీలో ఉన్న నేతలు కార్యకర్తలతో పాటుగా ఆయనకు రాయపాటి అనుచర వర్గం కూడా ఆయనకు సహకరిస్తుందని చెప్పేసి ఇక్కడ భావించవచ్చు. అదొకటి అడ్వాంటేజ్. అయితే ఆయన ఒకటే నెగిటివ్ వచ్చేసరికి ఆయన హీఈస్ నాన్ లోకల్, ఆయన స్థానికుడు కాకపోవడం అనేది, పార్టీ క్యాడర్పై పట్టు లేకపోవడం అనేది డొక్కాను కాస్త వెనకబడేలా చేసే అవకాశం ఉంది. ఇక పార్టీ మారిన వ్యక్తిగా కావడం కూడా డొక్కాకు ఒక మైనస్గా ఉండే అవకాశం ఉంది. బట్ ఇదంతా కూడా కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. ఆఖరికి క్యాండిడేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా మనం జంపులు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. కమింగ్ టు ప్రతిపాడు నియోజకవర్గంలో వైసీపీ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చూద్దాం. ఈ నియోజకవర్గం నుంచి 2014లో ఎన్నికల్లో 7,405 ఓట్ల ఓన్లీ స్వల్ప తేడాతోనే సుచరిత ఓడిపోవడం జరిగింది. దీంతో వచ్చే ఎన్నికల్లో పరిస్థితి మార్చేందుకు ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. జనసేన నుంచి పోటీ చేస్తున్నటువంటి రావెల కిషోర్ బాబుకి బలమైన సామాజిక వర్గం ఓట్లు గనక ఈ ఓట్లు చీలిస్తే ఈవిడికి ప్లస్ అయ్యే అవకాశం ఉందని కూడా ఆవిడ భావించడం జరిగింది. అదే సమయంలో ఈవిడికి అసలు ఆల్రెడీ ఈ టికెట్ ఆశించినటువంటి నేతలు ఆమె పార్టీలోనే ఆవిడికి సహకరిస్తారా లేదా అనేది ఆవిడకి కాస్త ఒక ప్రశ్నగా మిగిలిపోయే అవకాశం ఉంది. కమింగ్ టు థర్డ్ క్యాండిడేట్, థర్డ్ పార్టీ దట్ ఈస్ జనసేన పార్టీ, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చూద్దాం. ఇక సానుకూల ప్రతికూల అంశాలు కనుక చూస్తే ఇక్కడ జనసేన పార్టీ తొలిసారిగా బరిలోకి దిగుతున్నప్పటికీ 2014లో టీడీపీకి మద్దతు ఇచ్చి ఈసారి ఓన్గా దిగుతుంది. దానిలో భాగంగా ఈ టికెట్ను సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మినిస్టర్గా పనిచేసినటువంటి రావెల కిషోర్ బాబుకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈసారి తొలిసారిగా బరిలోకి దిగుతున్నప్పటికీ కూడా నియోజకవర్గంలో బాగా పట్టున్నటువంటి రావెల పోటీలో ఉండటం అనేది ఆ పార్టీకి కలిసి వచ్చే అంశం. అలాగే రావెల మంత్రిగా చేసినటువంటి అభివృద్ధి కూడా పార్టీకి ప్లస్ అయితే, అదే సమయంలో ఎంత అభివృద్ధి చేశారో అదే సమయంలో పనిచేసిన కాలంలో అభివృద్ధి మాటున జరిగినటువంటి అవినీతిని కూడా ప్రత్యర్థులు ప్రచారాస్త్రాలుగా మలుచుకునే అవకాశం కనుక మొత్తం మీద ప్రతిపాడు నియోజకవర్గంలో ఈసారి త్రిముఖ పోటీ కనబడుతోంది. బలాబలాలు పెంచుకోవడంలో ఎవ్వరూ కూడా తగ్గడం లేదు. 3 పార్టీల అభ్యర్థులు కూడా బలమైన క్యాండిడేట్స్ కావడంతో పోరు మరింత ఆసక్తి రేపుతుంది. ఇప్పటికే రావెల, సుచరిత ప్రచారంలో దూసుకుపోతున్నారు. డొక్క మాత్రం కొంత వెనకబడినట్లు కనిపిస్తున్నారు. దట్స్ ఆల్ అబౌట్ వార్ 2019. స్టే ట్యూన్ టు AP24.